హాయ్ అండి. జున్ను పాలు ఒక్క చుక్క కూడా లేకుండా జున్నుని ఇంట్లోనే ఈజీగా ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దానికంటే ఒక పావు కిలో రాగులు తీసుకోవాలి. పావు కిలో రాగులను నానబెట్టుకోవాలి. 4-5 గంటల ముందు నానబెట్టుకోండి, లేదంటే నైటే నానబెట్టుకోవచ్చు. ఆ నానబెట్టిన రాగుల్ని 4-5 సార్లు వాష్ చేసుకోవాలండి. దాంట్లో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, సరిపోతుంది. అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరి చిప్ప వాడుకోండి, ఫ్రెష్గా ఉంటుంది జున్ను కూడా. కొబ్బరి ముక్కలు వెనుకుంటుంది కదా మనకి బ్లాక్గా, అదైతే కొంచెం కుదిరినంత వరకు ఆ బ్లాక్ అనేది లేకుండా చేసుకోండి కుదిరితే. లేదు వస్తున్నా పర్వాలేదు, నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే జున్ను అనేది ఆ కలర్ మారిపోకుండా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. నేను మ్యాక్సిమం కుదిరినంత వరకు తీసేసాను. అవలేదనుకున్నప్పుడు వదిలేసాను అనమాట. దాంట్లోనే మిగిలినటువంటి కొబ్బరి నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ సాఫ్ట్గా పట్టుకోవాలన్నమాట. దాంట్లో 4-5 ఇలాచీలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే పావు కిలోకి పావు కిలో నేను బెల్లం తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువే తింటాము అనుకుంటే పావు కిలో తీసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోండి. ఇంకా తురుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా మందపాటి కాకుండా పల్చటి క్లాత్, ఏదైనా వైట్ క్లాత్ తీసుకొని బాగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిక్చర్ నుంచి మనం పాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఇలా బాగా స్క్వీజ్ చేస్తూ ఉంటే పాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మొత్తానికి స్క్వీజ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కొంచెం మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ తీసుకోవాలి. అలా 2-3 సార్లు తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4-5 సార్లు తీసాను. అందువల్ల పాలు అనేవి కొంచెం పలచగా ఉన్నాయన్నమాట. చిక్కగా ఉండాలి పాలు అనేవి. జున్ను గట్టిగా వస్తుంది. ఇది గోండు కట్టిరా అండి. గోండు కట్టిరాని ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే బాగా వస్తుంది. నేను అప్పటికప్పుడు వేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటికప్పుడు నానబెడితే రాలే సరిగ్గా. సో ఆ మిక్చర్ అనేది కొంచెం గంజిలాగా అయిన తర్వాత ఈ పాలల్లో కలుపుకున్నాను. ఇంకా కొంచెం అంటే బెల్లం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను కదా, దాంట్లో 1 స్పూన్ వాటర్ వేసుకుంటే, ఎక్కువ వేసాను వాటర్ నేను. ఒక స్పూన్ వాటర్ వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే, లో ఫ్లేమ్లో పెట్టుకొని లిక్విడ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. అంత లిక్విడ్గా ఉండకూడదండి జున్ను అనేది. ఎప్పుడు కూడా పాలు అనేది చాలా చిక్కగా ఉండాలి. నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను అనమాట. అలా పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత జస్ట్ 1 మినిట్ పాటుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాలని తిప్పుకుంటూ ఉండాలి. ఒక మందపాటి కడాయి కానీ ఏదైనా మీకు నచ్చింది తీసుకొని దాంట్లో ఈ గిన్నె ఈ బౌల్ సగం వాటర్ వచ్చేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకి జున్ను ప్రిపేర్ అవ్వాలంటే ఈ జున్ను పాలు కాదు కదండి. సో మనకి ఇక్కడ వాడింది రాగి పాలు కాబట్టి, రాగి కొబ్బరి పాలు కాబట్టి మనకి ఏంటంటే జున్ను తొందరగా తయారవ్వదు. తయారయ్యే వరకు అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చివరి వరకు వచ్చిన తర్వాత మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలిన పీచు పదార్థాన్ని కూడా కొంచెం బెల్లం తీసుకొని బాగా ముదురు పాకం వచ్చిన తర్వాత దాంట్లో వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. చాలా టేస్టీగా ఉంటాయి అండి. హెల్త్కి కూడా చాలా మంచిదని తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఐరన్, కాల్షియము, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి ఫుడ్ పిల్లలకి హ్యాబిట్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం కూడా ట్రై చేయొచ్చు. జున్ను అయితే ఉడికిపోయిందండి. ఇంకా 4-5 గంటల పాటు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తీసిన తర్వాత ఫ్లఫీగా ఉండే జున్ను అయితే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా మీరు నమ్మరు, జున్ను టేస్టే వచ్చింది. ఇక్కడ నేను మిరియాల పొడి వేయడం మర్చిపోయాను. మీరు ట్రై చేస్తే మాత్రం మిరియాల పొడి కూడా వేసుకోండి ఇలాచీతో పాటుగా. చాలా బాగా వచ్చాయన్నమాట. జున్ను పాలు అనేవి కొంచెం మరింత లిక్విడ్గా ఉండకుండా కొంచెం మరింత దగ్గరగా ఉండేలాగా తీసుకొని, పాలు అనేవి చిక్కగా ఉండాలన్నమాట. వాటరీగా కాకుండా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.